నేను ఆనంద్. ఇక డీటెయిల్స్ చూస్తే న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉందని, తాటాకు చప్పులకు భయపడేది లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నిన్న ఉదయం రేవంత్ బావమరిది వ్యవహారంలో మాట్లాడారని, సాయంత్రానికి నోటీసులు ఇచ్చారని అన్నారు. రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చి ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలన్నారు. అవినీతి బయటపడుతుందని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. గతంలో నాపై ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేశాయని తెలిపారు. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉందని, తాటాకు చప్పులకు భయపడేది లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నిన్న ఉదయం రేవంత్ బావమరిది వ్యవహారంలో మాట్లాడారని, సాయంత్రానికి నోటీసులు ఇచ్చారని అన్నారు. రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చి ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలన్నారు. అవినీతి బయటపడుతుందని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. గతంలో నాపై ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేశాయని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, అసలు చెప్పండి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లు హరీష్ రావు ప్రెస్ మీట్ అయితే పెట్టారు, దానికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? అనేది మనం చూసాం. ఏదైతే సిట్ విచారణకు సంబంధించి ఏదైతే హరీష్ రావు కొద్దిసేపటి క్రితం మాట్లాడారో, ఆయన నివాసంలో ఇప్పటికే ఆయన సిట్ విచారణకు ఈరోజు 11 గంటలకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 1 గంట ముందే ఆయన నివాసానికి అందరూ కూడా పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ సీనియర్ నేతలు, అదేవిధంగా కేటీఆర్ వీళ్ళందరూ కూడా చేరుకున్నారు. అయితే ఆయన సిట్ విచారణకు బయలుదేరే ముందు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఒకటి చెప్పారు, ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో తనపై ఎలాగైనా సరే ఈ కేసులో ఇరికించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చూస్తున్నారు, ఈ కాంగ్రెస్ సర్కారు చూస్తుంది. ఎందుకంటే నేను ఈ 6 గ్యారంటీలకు సంబంధించి పదే ప్రశ్నిస్తున్నా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. నిన్నటికి నిన్న ఏదైతే బొగ్గు స్కామ్ ఉందో, బొగ్గు స్కామ్కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదికి సంబంధించి డేటా అంతా కూడా బయట పెట్టాను, ఆ స్కామ్కి సంబంధించి కూడా బయట పెట్టాను. నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ బొగ్గు స్కామ్కి సంబంధించి ఈ యొక్క పూర్తిగా వాళ్ళు చేసే స్కామ్కి సంబంధించి ఆధారాలు బయట పెట్టిన వెంటనే అది డైవర్ట్ చేయడానికి ఈరోజు రాత్రి 9 గంటలకు తనకు ఈ సిట్ నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తన ప్రమేయం లేదని చెప్పేసి, అంటే గతంలో ఏదైతే చక్రాధర్ గౌడ్, రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రాధర్ గౌడ్ హరీష్ రావు పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గతంలో ఈ ప్రభుత్వ హయాంలో, వాళ్ళ గవర్నమెంట్ హయాంలోనే హరీష్ రావు కూడా ప్రమేయం ఉంది, ఆయన కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించాడని చెప్పేసి ఏదైతే చక్రాధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసేటప్పుడు అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది. సో ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రభుత్వం విచారించాలనుకున్నప్పటికీ కూడా హరీష్ రావు హైకోర్టుకు వెళ్ళిన విషయం మనం చూసింది. హైకోర్టుకు వెళ్ళి ఈ పిటిషన్ క్యాచ్ చేయాలని చెప్పినప్పటికీ హైకోర్టు కూడా కొట్టేసింది. దీంతో ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు సంబంధించి దీన్ని మేము ఎంటర్టైన్ చేయలేము, ఇందులో ఎలాంటి ఎవిడెన్స్ లేవు, ఆధారాలు లేవని కొట్టివేశారు. అయినప్పటికీ కూడా ఈ రోజు మళ్ళీ నోటీసులు పంపించామంటే ఇదంతా కూడా కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పేసి హరీష్ రావు కొద్దిసేపటి క్రితం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, ఆయన మాట్లాడారు. అయితే ఒకటి, మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులకు గురి చేసినా కూడా మిమ్మల్ని ప్రశ్నించడం మాత్రం మానము. ఎందుకంటే మీరు ప్రజలకు మాయమాటలు చెప్పారు, 6 గ్యారెంటీలు అని చెప్పేసి అధికారాలకు వచ్చారు కాబట్టి అవన్నీ మీరు అమలు చేసే వరకు మేము ఖచ్చితంగా మీ పైన ఫైట్ చేస్తూనే ఉంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఏదో రేపు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలి అనే విధంగా ఈ రోజు నాపై చేశారు. ఎందుకంటే గతంలో సర్పంచ్ ఎలక్షన్లు, గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలోనే కార్ రైజింగ్ సంబంధించి కేటీఆర్ నోటీసులు జారీ చేశారు. ఆ సమయంలో కేటీఆర్ ను విచారించారు. సో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, ఎక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో అనేది దాని నేపథ్యంలోనే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా వీళ్ళని ఇక్కడ అటెన్షన్ చేయాలి. అంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును రోజు విచారణ పేరుతోటి పిలిపిస్తే క్యాడర్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. సో అక్కడ ఎలక్షన్లో మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఈ రకంగా వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్పారు. ఖచ్చితంగా ఏదైతే మాకు న్యాయస్థానం పైన గౌరవం ఉంది, పోలీసుల పైన గౌరవం ఉంది, సో ఖచ్చితంగా నేను విచారణకు వెళ్తానని చెప్పేసి చూసాం. ఇప్పుడే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన విచారణకు అయితే బయలుదేరారు. అయితే వెళ్తూ ముందుగా తెలంగాణ భవన్ చేరుకుంటారు. ఎందుకంటే చాలా వరకు కార్యకర్తలు తెలంగాణ భవన్ చేరుకున్నారు. సో అక్కడ తెలంగాణ భవన్లో కాసేపు కార్యకర్తలతో ఆయన మాట్లాడిన తర్వాత నేరుగా సిట్ విచారణ కొనసాగుతుంది. ఈ సిట్ విచారణ కూడా ఎక్కడంటే జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా పూర్తిగా ఈ యొక్క విచారణను కూడా అధికారులను కావచ్చు, పోలీసు వాళ్ళను కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులను కావచ్చు, విచారణ అంతా కూడా జూబ్లీస్ పోలీస్ స్టేషన్ వేదికగా విచారణ కొనసాగిన నేపథ్యంలో ఈ రోజు కూడా
ఈ జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో హరీష్ రావు విచారించబోతున్నారు. సో విచారణ నేపథ్యంలోనే ఇటు జూబ్లీస్ పోలీస్ స్టేషన్కు భారీగా పోలీస్ బలగాలు కూడా చేరుకున్నాయి. దాదాపు 300 మంది వరకు ఆ జూబ్లీస్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలో పోలీసులు మోహరిస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడ కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. అది కాక అది ప్రధాన రోడ్లో ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు వచ్చే వాళ్ళకి కానీ పోయే వాళ్ళకి కానీ వాహనాలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కూడా పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. సో మొత్తానికి మరి ఈ విచారణ ఎన్ని గంటలు కొనసాగుతుంది ఏందనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రధానంగా ఒకటే చెప్తున్నాడు, ఇదంతా కూడా అందులో ఏమి విషయం లేదు, ఇందులో మేము లేము. హైకోర్టు కూడా చెప్పింది ఇందులో హరీష్ రావు ప్రమేయం లేనప్పటికీ కూడా ఈరోజు మా పైన కేసు మోపి అంటే ఏదో సిట్టు విచారణ కొనసాగించి ఏదో ఒక వేధింపులకు గురి చేయాలని చెప్పేసి చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నిసార్లు పిలిచినా నేను విచారణకు వెళ్తానని కూడా చెప్తున్నారు. చూడాలి మరి ఎన్ని గంటలు విచారణ ఉండబోతుంది ఏంటి అనేది. డిఎస్పీ ఆధ్వర్యంలోనే 3 అధికారులు ఈ యొక్క విచారణ చేయబోతున్నారు. డిఎస్పీ వెంకటగిరి ఆధ్వర్యంలో 3 పోలీసు అధికారులు ఈ కేసుకు సంబంధించి విచారించబోతున్నారు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా డిఎస్పీ వెంకటగిరే విచారిస్తున్నారు ముందు నుంచి కూడా. సో హరీష్ రావును కూడా విచారించబోతున్నారు. అయితే ప్రధానంగా మనకున్న సమాచారం ప్రకారంగా హరీష్ రావును ఈసారి విచారించడం కారణం ఏంటంటే ఏదైతే మీడియా అధినేత శ్రవణ్ రావు ఉన్నారు. శ్రవణ్ రావుకు ఏదైనా విచారించిన సమయంలో అక్కడ హరీష్ రావు వేరు ప్రస్తావనకు వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఆయనను విచారిస్తున్నాం అనేది కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కేసు వెంకటగిరి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏదైతే ఇది ఉన్నాడో అతను ఇచ్చిన ఫిర్యాదు కొట్టేసినప్పటికీ కూడా శ్రవణ్ రావు ఏదైతే విచారణలో చెప్పిన అంశం హరీష్ రావు పేరు ప్రస్తావించాడో అందులో భాగంగానే ఈరోజు సిఆర్పిఎస్ 160 సెక్షన్ కింద ఆయనకు నోటీసులు ఇచ్చాము, ఆయనను మేము వాంగ్మూలం మాత్రమే తీసుకుంటాం అనే విధంగా కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో మరి చూడాలి ఏ రకంగా ఉండబోతుంది. విచారణకు సంబంధించి ఏ అంశాలు పోలీసులు హరీష్ రావును ప్రశ్నించబోతున్నారు, ఆయన ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు ఏంటి అనేది మరికొన్ని గంటల్లో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా హరీష్ రావు ప్రధానంగా చెప్తున్నాడు, ఇందులో మేము భయపడేది లేదు, కేవలం ప్రశ్నిస్తున్నాం కాబట్టే మా పైన ఇలాంటి వేధింపులకు గురి చేస్తున్నారు. మాపయ్యే కాదు కేటీఆర్ కు ఆ రకంగా నోటీస్ ఇచ్చారు, కొంతమంది బీఆర్ఎస్ నేతలకు కూడా ఏదో ఒక కేసు పెట్టేసి విచారించాలని చూస్తున్నారు, ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ భయపడం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. ఇలాంటి కేసులకు భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే మేము ఉద్యమం నుంచి వచ్చాము, తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటి కేసులు ఎన్నో చూసాం కాబట్టి ఇలాంటి కేసులకు భయపడమని హరీష్ రావు చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి అయితే బయలుదేరారు. మనం చూస్తాం ఆ కాన్వాయ్ చూస్తే పెద్ద ఎత్తున అంటే నిన్న ఏదైతే నోటీసులు ఇచ్చారో ఆ ఉదయం ఆయన మాట్లాడిన రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చారో నోటీసులు ఇచ్చిన వెంటనే మీడియాలో ప్రసారమైన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా చేరుకున్నారు. హరీష్ రావు నివాసంలో భారీగా చేరుకున్నప్పటికీ కూడా ఆయనతో పాటు పెద్ద ఎత్తున కాన్వాయ్గా ఇటు తెలంగాణ భవన్కి వస్తున్నారు. తెలంగాణ భవన్ నుంచి కూడా ఆయన సీట్ కార్యాలయానికి అంటే జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతున్నారు. అక్కడే ఆ విచారణ ఎదుర్కోబోతున్నారు. మరి ఎన్ని గంటలు విచారిస్తారు ఏంటి అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఆనంద్, రాజేష్, దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? బీఆర్ఎస్ నేతలు అదే చెప్తున్నారు పదే ఈ రోజు గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే కేసులు నమోదు చేశారో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ కార్ రేస్కి సంబంధించి ఈ కేసులు ఏవైతే పెడుతున్నారో ఈ కేసులన్నీ కూడా కేవలము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. సో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టే ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఆ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అదే చెప్తున్నారు, హరీష్ రావు అదే చెప్తున్నారు, కేటీఆర్ అదే చెప్తున్నారు. ఇదంతా కేవలము ఎలాంటి లేదు, ఎక్కడ అధికార దుర్వినియోగానికి మేము పాల్పడలేదు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నామంటే ఖచ్చితంగా ప్రజల కోసమే మేము పనిచేసాము. కానీ ఇవన్నీ కూడా కావాలనే రేవంత్ రెడ్డి మా పైన ఏదో ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా నిన్న విషయానికి వస్తే నిన్న ఉదయం నేను మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి బావమరిది ఈ బొగ్గు స్కామ్లో ఏ రకంగా ఉన్నారు ఏంటి అనేది ఏదైతే చెప్పిన నేపథ్యంలోనే నా పైన సీటు విచారణ కేసారంటే అర్థమవుతుంది, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు ఇది కావాలని కక్షపూరితంగా చేస్తున్నారని అనేది హరీష్ రావు చెప్తున్నారు. కాబట్టి సో ఇదంతా కూడా కక్షపూరితంగా చేస్తున్నారు అనేది కూడా చెప్తున్నప్పటికీ ఇటు ప్రభుత్వం కావచ్చు పోలీసులు కూడా చెప్తున్నారు లేదు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఆ రోజుల్లో అంటే ఎలక్షన్ సమయంలో 2023లో ఎలక్షన్ టైంలో 600 మంది ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఎలక్షన్ ముందు రోజు 600 మంది ఫోన్ ట్యాపింగ్ అంటే రాజకీయ నేతలు కావచ్చు మరొక ఇవన్నీ చేశారు. ఇది ప్రభాకర్ రావు సమాచారం ఇచ్చారు. సో ఇందులో నేపథ్యంలోనే విచారిస్తున్నాము, పూర్తి ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో చూడాలి ఇది రాజకీయ ఆరోపణగా ఉండబోతుందా, నిజంగా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారా, ఫోన్ ట్యాపింగ్ చేస్తే మరి ఇంకా ఎవరెవరు విచారించబోతున్నారు. ఈ రోజు ఒక కీలక నేత హరీష్ రావును విచారిస్తున్నారు కాబట్టి మరి హరీష్ తర్వాత మరెవరికి నోటీసులు పంపించబోతున్నారు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఆనంద్, రాజేష్, మరి న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉందని తాటాకు చప్పులకు భయపడలేదని కూడా హరీష్ రావు ఇంతకుముందు ప్రెస్ మీట్లో మనం చెప్పగా విన్నాం చూసాం. సో మరి హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అట్ ద సేమ్ టైం దాన్ని కొట్టేశారు కూడా. సో మరి దీన్ని సిట్ని ఏర్పాటు చేయడం స్పెషల్గా కేవలం పాలిటిక్స్ డైవర్ట్ చేయడమైనా ఇంకేదన్నా అనుకోవచ్చు అంటారు దీన్ని? ఇందులో ఒకటి ఉంది అంటే హరీష్ రావు పదే చెప్తుంది ఏంటంటే 2024 మార్చి 10వ తేదీ రోజు హరీష్ రావు పైన కేసు నమోదైంది పంజాగుట్ట పోలీసులు. ఎవరు రియల్టర్ చక్రాధర్
ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో దానిపైన ఎఫ్ఐఆర్ అయినప్పటికీ ఇది హైకోర్టులో కొట్టేశారు, సుప్రీంకోర్టు ప్రభుత్వం వెళ్ళినప్పటికీ కూడా అది కూడా కొట్టేశారు. కానీ ఇక్కడ ప్రధానంగా హరీష్ రావును విచారించింది ఏంటంటే 2023లో ఎలక్షన్ టైంలో 600 మందికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేశారు, అందులో హరీష్ రావు పాత్ర కూడా ఉంది. ఇక్కడ పాయింట్ కదా, హరీష్ రావు పాత్ర కూడా ఉంది అనేది శ్రవణ్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు కావచ్చు, ఏదైతే వాళ్ళని విచారించిన సమయంలో ఇక్కడ హరీష్ రావు పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయనను అందులో భాగంగానే విచారించడానికి మాత్రమే ఈ రోజు ఈ యొక్క సిఆర్పిఎస్ 160 సెక్షన్ కింద నోటీసులు జారీ చేశామని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధం లేదు, కేవలం 2023 ఎలక్షన్ టైంలో 600 మందిని ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఈ కేసుకు సంబంధించే హరీష్ రావు విచారిస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో దీనిపైనే విచారించబోతున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. కాబట్టి మరి ఈ విచారణ తర్వాత ఏ అంశాలు విచారిస్తారు ఏంటి అనేది హరీష్ రావు మళ్ళీ ఒకసారి ఆయన విచారణకు వెళ్తున్నాడు కాబట్టి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మనకు మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒకవైపు హరీష్ రావు ప్రధానంగా వీళ్ళపై ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఈ విచారణ తర్వాత పోలీస్ అధికారులు కూడా ఎవరైనా మాట్లాడే అవకాశం కూడా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే విచారణ తర్వాత ఒకవైపు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎంత కేవలం కక్షపూరితంగా చేస్తున్నారు, ఇందులో ఏది లేదు, ఎందుకంటే హైకోర్టు కూడా కొట్టేసింది అని చెప్పేసి పదే చెప్పారు, సుప్రీంకోర్టు కొట్టేసింది హరీష్ రావు చెప్పిన నేపథ్యంలోనే ఈ సిట్ విచారణ తర్వాత పోలీస్ అధికారులు ఎవరైనా సిట్కి సంబంధించిన అధికారులు ఎవరైనా మాట్లాడతారో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఇది కేవలం కక్షపూరితంగా చేస్తున్నారు అని చెప్పేసి పదే చెప్తున్న నేపథ్యంలో దీంతో వీళ్ళ ఆధారాలతో కూడా వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది. లేదు మేము ఏ కేసులో విచారిస్తున్నాము హరీష్ రావు అనే దానిపైన కూడా అధికారులు కావచ్చు వీళ్ళు మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. ఆనంద్, రాజేష్, మరి హరీష్ రావు మీద వచ్చినటువంటి ఆరోపణలకే కావచ్చు, ఈ సిట్ విచారణకు సంబంధించి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పందించే అవకాశం కనిపిస్తా ఉందా? మనం చూసాం ఈ రోజు వరకు కూడా కేసీఆర్ స్పందించలేదు. ఇప్పటి వరకు మనం 2 ఏళ్లుగా చూస్తే ఆయన ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. అడపదడప 2 సార్లు వచ్చారు. మొన్న ఒకసారి, అంతకుముందు ఒకసారి వచ్చారు. మొన్న ఎలక్షన్ టైంలో కూడా వచ్చేసి ఆయన మాట్లాడిపోయారు. ప్రభుత్వము మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, ప్రభుత్వం చెప్పిన ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలన్నీ అమలు చేస్తాయి అనుకున్నాం. కానీ ఈ దిక్కుమాలిన అసలు వాళ్ళు దాన్ని వదిలేసి మా పైన కక్ష కట్టి వాళ్ళపైన కేసు వీళ్ళపైన కేసులు పెడుతున్నారు. కాబట్టి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే తోలుస్తాం అదని ఈ రకంగా కేసీఆర్ మాట్లాడిన విషయం మనం చూసాం. కేసీఆర్ మాట్లాడుతూ అదేవిధంగా తర్వాత బీఆర్ఎస్ నేత, కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడిన విషయం తెలిసిందే. సో తాజాగా ఇప్పటివరకు కేసీఆర్ మాట్లాడింది లేదు. మరి తాజాగా ఈ రోజు హరీష్ రావు విచారణ తర్వాత కేసీఆర్ ఏమైనా మాట్లాడుతుందో చూడాల్సి ఉంటుంది, మరి స్టేట్మెంట్ ఇస్తాడో చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అయితే ఈ విషయం కాదు, గతంలో ఈకే రాసి విషయంలో కూడా కేటీఆర్ విచారించినప్పుడు కూడా కేసీఆర్ స్పందించలేదు. సో మరి తాజాగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హరీష్ రావు విచారణ తర్వాత మరి స్పందిస్తారో చూడాల్సి ఉంటుంది. కానీ మొత్తానికైతే మాజీ మంత్రులు అందరూ కూడా హరీష్ రావు వెంటనే ఉన్నారు. ఆయనతో పాటే సిట్ విచారణకు వీళ్ళందరూ కూడా బయలుదేరారు. మరి కేసీఆర్ ఏ రకంగా స్పందిస్తారు ఏందనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఆనంద్, థ్యాంక్ యూ రాజేష్. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉందని, తాటాకు చప్పులకు భయపడేది లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నిన్న ఉదయం రేవంత్ బావమరిది వ్యవహారంలో మాట్లాడాను అని సాయంత్రానికి నోటీసులు ఇచ్చారని అన్నారు. రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చి ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలన్నారు. అవినీతి బయటపడుతుందని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. గతంలో నాపై ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేశాయని తెలిపారు.